ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఓ కలా ఓ ఎందుకు కోపంగా ఉన్నావు శ్రేయ? మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. నీతో మేమెందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? మనం సేమ్ క్లాస్ కాబట్టి. నేను నీ క్లాస్ కాదు. నన్ను నీ క్లాస్ లో కూర్చోబెట్టింది మీ మమ్మీ. శ్రేయ నా క్లాస్మేటే కదా. అయినా సరే మేం నీతో ఫ్రెండ్షిప్ చెయ్యం. ఎందుకు? మేము నువ్వు ఈక్వల్ కాదు. మీ మమ్మీ మిస్ కాబట్టి నా పక్కన కూర్చొనిస్తున్నాను, లేదంటే దూరంగా నెట్టేసేదాన్ని. నిన్నొచ్చినట్టు మళ్ళీ మా ఇంటికి రాకు. నువ్వు రావడం మా మమ్మీకి కూడా ఇష్టం లేదు. మీ మమ్మీ మిస్ అని, మా డాడీకి నువ్వు అంటే ఇష్టమని ఎక్స్ట్రాలు చేసావో మా అన్నయ్య నేను నీకు పనిష్మెంట్ ఇస్తాం. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ మిస్. Very good morning, children. Sit down. Thank you, miss. నిన్న హాలిడే ఎలా ఎంజాయ్ చేశారు? ట్యాంక్ బండ్ కెళ్ళాను మిస్. మూవీకి వెళ్ళా మిస్. జూ పార్క్ వెళ్ళాను మిస్. వెరీ గుడ్. మరి సాటర్డే చెప్పిన లెసన్ గుర్తుందా? ప్రిపేర్ అయ్యారా? yes miss. ఓకే, మరి క్వశ్చన్స్ అడగనా? ఓకే మిస్. రాణి మిస్. శ్రీరాముడి మదర్ ఎవరు? కౌసల్యాదేవి మిస్. గుడ్. సిట్ డౌన్. చరణ్. yes miss. శ్రీరాముడి రాజ్యం పేరేమిటి? శ్రీరామరాజ్యం మిస్. క్వైట్. శ్రీరామరాజ్యం కాదు, అయోధ్య. కూర్చో. ఓకే మిస్. శ్రియా మిస్. శ్రీరాముడిది ఏం వంశం? సూర్యవంశం మిస్. గుడ్. మంగా మిస్. శ్రీరాముడి తండ్రి ఎవరు? దశరథుడు మిస్. గుడ్. సిట్ డౌన్. జై. మిస్. శ్రీరాముడి గురువెవరు? గురువు శ్రీరాముడి టీచర్ ఎవరు? చెప్పు జై. నిన్న ప్రిపేర్ అవ్వలేదా? అయ్యాను మిస్. మరి చెప్పు. మర్చిపోయాను మిస్. సైలెన్స్. ఎవరు చెప్తారు? నేను చెప్తాను మిస్. చెప్పు. శ్రీరాముడి కుల గురువు
వశిష్ఠుడు మిస్. విద్య నేర్పించిన గురువు విశ్వామిత్రుడు మిస్. గుడ్, సిట్ డౌన్. ఏం జై, నా క్లాస్లో ఉండాలంటే బాగా చదవాలని చెప్పానా లేదా? చెప్పారు మిస్. మరెందుకు చదవలేదు? మా అన్నయ్య చదివాడు మిస్. నేను నిన్ను అడగలేదు. నువ్వు కూర్చో. 1 వీక్లో నీకు టెస్ట్ ఉంది. ఇదైనా గుర్తుందా లేదా మర్చిపోయావా? గుర్తుంది మిస్. ఆ టెస్ట్లో పాస్ అవ్వకపోతే నువ్వు ఏ క్లాస్కి వెళ్తావనేది కూడా గుర్తుంది కదా? బాగా ప్రిపేర్ అవ్వు. సిట్ డౌన్. ఏంటి బాబు కారిటి తిప్పారు? ఇల్లు అటువైపు కదా. మర్చిపోయి వచ్చారు కేసా. ఈవినింగ్ స్కూల్ క్వార్టర్స్కి వెళ్ళి టీచర్ గారిని మంగని కలుద్దాం అనుకున్నాం కదా. నేనే మర్చిపోలేదే. క్వార్టర్స్కి వెళ్లే దారి నాకు బాగా తెలుసు. ఏంటో మనకి సంబంధం లేని వాళ్ళ కోసం రోడ్డున పడ్డాం. పాపకు మనకు ఏదో రిలేషన్ ఉందనిపిస్తుంది చార్కేసా. లేదంటే ఆ పాపను చూడాలని నా మనసు ఇంతగా కోరుకోదు. అప్పుడు దివ్యమ్మను చూడాలని జైసారి ఎంతగా ఆరాటపడ్డారో ఇప్పుడు మీరు కూడా అలాగే ఆరాటపడుతున్నారు బాబు. ఆ టీచర్ దివ్యానేమో అని నా ఆరాటం చెందిరికా. నువ్వు ఆరాటపడినంత మాత్రానా, నేను ఆశపడినంత మాత్రానా తను దివ్య అయిపోతుందా? తను ఎక్కడుందో ఏంటో. దివ్య నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది చార్కేసా. ఈ 7 సంవత్సరాలలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు. దివ్యమ్మ హైదరాబాద్ వచ్చింది కదా బాబు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. హైదరాబాద్ వచ్చిన దివ్య ఇంటికెందుకు రాలేదు పౌడ్రు? దివ్య నిజంగా హైదరాబాద్ వచ్చిందో లేక అభి సంతోషం కోసం చారుకేసి అబద్ధం చెప్పాడేమో. నేను అబద్ధం చెప్పలేదు బాబు. రైల్వే స్టేషన్లో దివ్యమ్మని నా 2 కళ్ళతో చూశాను. నా కళ్ళతో ఎప్పుడు చూస్తాను. అప్పట్లో దివ్యని చూడాలని నాన్న ఎందుకంత ఆరాటపడ్డారో నాకిప్పుడు అర్థమవుతుంది చార్కేసా. మేం ఎవరో తెలియకముందే నాన్న మాపై ప్రేమ పెంచుకున్నాడు. ఇప్పుడు అభిగాడు కూడా అదే పని చేస్తున్నాడు. ఆ పాప ఎవరో తెలియకుండా ప్రేమను పెంచుకుంటున్నాడు. ఆ పాప ఎవరో తెలుసుకోవడానికే కదా మనం క్వార్టర్స్కి వెళ్తున్నాం. నాన్న మా కోసం ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పట్లో నాన్న అంటే నాకు కోపంగా ఉండేది. అమ్మను వదిలేశాడన్న బాధతో వచ్చిన కోపం. ఆ కోపంతోనే కదా బాబు మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మీరుండుంటే కథ ఇంకోలా ఉండేదేమో. అవన్నీ ఇప్పుడు అనుకుని ఏమి లాభమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందే చూడాలి. పౌడ్రు ముందుకు చూడు. వాళ్ళేంటి ఇటొచ్చారు? వాళ్ళు వెళ్లాల్సింది శ్రీనగర్ కాలనీ కదా. వాయము వీళ్ళేంది మనకెదురొచ్చారు? వీళ్ళు మెహదీపట్నం వెళ్తున్నామని చెప్పారుగా. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్లాలని తెగ ఉత్సాహపడ్డారు కదా బాబు. మనం మాత్రమేనా? ఉదయం వాళ్ళు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలనుకున్నారు కదా. అంటే మనలా వాళ్ళు కూడా టీచర్ గారిని కలవాలనుకుంటున్నారా? అందుకే అయి ఉంటుంది బాబు. ఎందుకని మంచిది, వీళ్ళకి ఆ విషయం చెప్పొద్దు చంద్రుకో. వీళ్లతో విషయం చెప్పొద్దు బాబు, మళ్ళీ శశంతో చెప్తారు. ఏంటబ్బి మెహదీపట్నం అటు కదా, ఇటేటి వెళ్తున్నారు? ఏమండి, శ్రీనగర్ కాలనీ అటు కదా, మీరు ఇటెటు వెళ్తున్నారు? ఒక ముఖ్యమైన పని మీద పోతున్నాంలే. ఏంటి తాతయ్య పని? అబ్బే పెద్ద పనేం లేదురా. ప్రవచనాలు ఎప్పుడైనా వినొచ్చు. కారు బయటికి తీసి చాలా రోజులైంది కదా, కండిషన్లో ఉందో లేదో అని చెక్ చేస్తున్నాం. కారు సంగతి వదిలేయండి, మీ ఇద్దరికి వయసు అయిపోయింది కదా. హాస్పిటల్కి వెళ్ళి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. ఇప్పుడు మీకు అదే అవసరం. మాకు వయసు అయిపోవటం ఏంట్రా? మీ నాన్నకు వయసు అయిపోయింది, మీ తాత ముత్తాతలకు వయసు అయిపోయిందా? మేము ఇంకా గుండ్రాల్లాగానే ఉన్నాం.
ఈజీగా 150 years బతికేస్తాం. వదిలేస్తే గోవాకో వెళ్ళి సముద్రంలో స్విమ్మింగ్ చేసేటట్టున్నారే. చేస్తాంరా. అవసరమైతే గోవా కాదు బ్యాంకాక్ వెళ్ళి పారాచూట్ లో ఫ్లై చేస్తాము. అభ్యంతరమా నీకో? అబ్బో. ఇప్పుడు వాడితో డిస్కషన్ అవసరమా? వీళ్ళని అవాయిడ్ చేసి మనం క్వార్టర్స్కి వెళ్దాం. కష్టం బాబు, వీళ్ళు కూడా అక్కడికే వస్తున్నారేమో. వీళ్ళు వస్తే మనం దొరికిపోతాం కదే. చారుకేశ, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. అదే మంచిది అనిపిస్తుంది బాబు. ఓకే రాబియా, మా కారు కండిషన్ చాలా బాగుందా. మేము గుడికి పోతున్నాంలే. మేం కూడా ఆఫీస్కే వెళ్తున్నాంలేండి. వెళ్దాం పదండి బాబు. ఏంటి చారుకేశ ఇలా అయింది? ఏంటో బాబు, ఆ టీచర్ గారిని చూడాలనుకున్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఆ టీచర్ని చూడటానికి ఇన్ని తిప్పలేందే మనకే. అది దివ్యేమోనని అనుమానం వచ్చింది కదా, అందుకే ఇన్ని కష్టాలు. కనీసం మంగనైనా చూస్తుంటే బాగుండేది. వీలు చూసుకుని త్వరలోనే కలుద్దాం బాబు. తప్పకుండా మనం టీచర్ గారికి థ్యాంక్స్ చెప్దాం. సార్, క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వేమైనా ప్రిన్సిపల్ వా నన్ను అడగడానికి? ఏదో ఫ్రెండ్లీగా అడిగాను సార్. నువ్వు నాకు ఫ్రెండ్ ఏంట్రా? ఎందుకు సార్ అంత కోపం ఉన్నారు? ఆ పీటీ గాడు నాకు పెద్ద హెడ్ఏక్ లా తయారయ్యాడు. ఏం చేశారు సార్? నా జానుకు నేను క్లోజ్ అవుదామని చూస్తుంటే మధ్య మధ్యలో అడ్డంగా దూరిపోతున్నాడు. వాడి వల్ల నా ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. అంజి సారు మంచి పనే చేస్తున్నాడు. వాడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. ఆయన జిడ్డు సార్, ఆయన అంత ఈజీగా వదలడు. మీరే జానకి మేడం గారిని వదిలేండి సార్. రేయ్, మ్యాటర్ ఫినిష్ చేయకుండా ఎలా వదలమంటావరా? ఆ ఒక్క మేడని వదిలేయచ్చు కదా సార్. రేయ్, నేను చూసిన వాళ్లలో జాను వెరీ స్పెషల్. ఆ జామ్ పండుని తినకుండా వదలనరా. దరిద్రుడా, అన్ని రోగాలు వచ్చి పోతావురా. నిన్న నా పెళ్ళం పిల్లలు నష్టపెట్టి నన్ను సినిమాకి తీసుకెళ్లారు. అందుకే క్వార్టర్స్ వైపు రాలేకపోయాను. మహా ఇల్లాలు రోజు ఇలాగే చెయ్యమ్మా, వీడికి తిక్క కుదురుతుంది. ఈ రోజు వెళ్తే ఆ పీటీ గారు అడ్డుపడ్డాడు. సార్, ప్రతిరోజు అడ్డుపడతాడు సార్. ఆయనతో గొడవ పట్టడం తప్ప మీరు చేసేది ఏముండదు. అందుకే ఒక ప్లాన్ ఆలోచించానురా. ఏం ప్లాన్ సార్? వాడితో గొడవ పడనురా, వాడిని మంచి చేసుకుంటా. ఆల్రెడీ ఆయన చాలా మంచివారు సార్. చేతకానివాడు పక్కనే యాపిల్ పండు లాంటి ఫిగర్ను పెట్టుకుని బ్యాచులర్ కబుర్లు చెప్తున్నాడు. అందరూ నీలాగా ఉంటారేంట్రా నికృష్టురా. వాడితో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి 2 days వాడి క్వార్టర్లో ఉంటాను. ఎందుకు సార్? పక్కనే నా జాను ఉంటుంది కదా, పరిచయం పెంచుకుని పని పూర్తి చేస్తా. సార్, అందుకు అంజు సార్ ఒప్పుకోరు కదా సార్? వాడు ఒప్పుకున్నదేంట్రా? అంటే ఆయన క్వార్టర్స్ లో మీరు ఉండటానికి ఆయన ఒప్పుకోరు కదా అంటున్నాను సార్. వాడికి నా బైక్ వెనక ప్లేస్ ఇచ్చినప్పుడు వాడు తన క్వార్టర్స్ లో నాకు ప్లేస్ ఇవ్వడా? ప్లీజ్ సార్, ఇదంతా వద్దు. ఆ ఒక్క మెడని వదిలేయండి. వదిలేస్తా. ఈ 2 days లో పని పూర్తి చేసేసి ఆ జామ్ పండును వదిలేసి ఇంకో జాజిపత్రం చూసుకుంటా. దేవుడా, జానకి మేడం గారికి ఈ 2 రోజులు గండం అన్నమాట. ఎలాగని దరిద్రం నుంచి మేడం గారిని నువ్వే కాపాడాలి స్వామి. డోర్ లాక్ చేస్తుంది బాబు. టీచర్ గారు ఇంకా స్కూల్లోనే ఉన్నట్టున్నారు. స్కూల్కి వెళ్దాం పద, పాప కూడా అక్కడే ఉంటుంది కదా. పదండి బాబు.
మెల్లగా 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 రండి, మెల్లగా రండి. రండి రండి రండి. ఇప్పుడు నా జానుతో కలిసి క్వార్టర్స్కి వెళ్తాను. ఆ పీటీ గాడు ఎలాగూ అడ్డు తగులుతాడు. వాడికి ఏదో ఒకటి చెప్పి వాడి క్వార్టర్స్లోనే ఉంటాను. వీలైతే ఈ నైట్కి లేదంటే రేపు నైట్కి మ్యాటర్ ఫినిష్ చేస్తా. పిల్లలు మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మంగా మంగా, అక్కడ నీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటుంటే నువ్వేంటి ఇక్కడ కామ్గా కూర్చున్నావు? ఇంటికి వెళ్ళడానికి మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. దొంగ, ఆడుకుంటే మీ మమ్మీ తిడుతుందని అబద్ధం చెప్తున్నావు కదా? అవును, వైజాగ్లో మీ మమ్మీ డాడీ ఏం చేసేవారు? తెలియదు సార్. మీ డాడీ గురించి నీకేం తెలీదా? మమ్మీ ఎప్పుడు చెప్పలేదు. మరి రిలేటివ్స్ కూడా లేరా? ఎవరూ లేరని మాత్రం చెప్పింది. హైదరాబాద్లో కూడా మీకెవరు లేరా? తెలీదు సార్. ఏ మంగా, త్రో ద బాల్. నిన్నే బాల్ విసురు. తనకు చౌడేమో అన్నయ్య, వినిపించట్లేదు అనుకుంటా. లేదంటే బాల్ విసరడం చేత కాలేదేమో శ్రియా. మంగా, మంగా, మంగా కింద పడిపోయింది. మంగా, పడిపోయింది. మంగా, మంగా. మంగా
మంగతో ఆటలు ఆడించొద్దని చెప్పినా ఆడించారా? లేదండి, బాల్ ని పిల్లలకి త్రో చేయమని చెప్తూ మంగ మంగ